హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చూసారు కదండి, ఇదైతే మనము సిరియాక్ అనమాట. లాస్ట్ టైము వంకాయ టబ్లో మనం పెంచున్నాం అనమాట. సో అప్పుడు వంకాయ మొక్కలకి వాటి ఎదుగుదల ఆగిపోతుందనేసి అయితే నేను కంప్లీట్గా తీసేసి కంప్లీట్గా ఇంకొక టబ్లో అయితే వేసుకోవడం అయితే జరిగింది ఈ సిరియాక్ మొక్కల్ని. సో ఇదైతే బాగా హార్వెస్ట్కి అయితే వచ్చేసింది అనమాట. మనమైతే ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇందులో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే తర్వాత మనము అంత తినడానికైతే అంత హెల్దీగా ఉండదు కదా. సో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. సో ఇక్కడ చూస్తే మనకు ఇలాగ హాఫ్ వరకు మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయితే మనము ఇది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు బాగా చల్లగా గాలి వస్తుంది. ఈ ఆకు అయితే హార్వెస్ట్ చేసుకుంటాం. ఇలా తీసేసుకుంటే బెటర్. కొంచెం కొంచెం తీస్తూ ఉంటే టైం సరిపోదు. చూసారా, సో ఆకు మనకి తక్కువ ఉంది కాబట్టి మనము ఏంటంటే ఎగ్ వేసుకొని చేసుకుంటాం అన్నమాట. గాలిపటం వచ్చేస్తుంది పాపం, మా వాడు పెట్టుకున్నాడు. చక్కగా మనము ఇలాగ ఒక 2 టబ్బులు పెట్టుకునేసి 2 టబ్బులకి వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఒక పూటకి సరిపడా తాలింపు అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 2 టబ్బులు ఉంటే చాలు. ఆకుకూరల కోసమని ప్లాంటర్స్ అయితే నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను. సో మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియో అదే పెడతాను అనమాట. అంటే నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్నే కాదు, ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. జస్ట్ ఆకుకూరల కోసమే తెప్పించాను అనమాట ప్లాంటర్స్. చాలా బాగా వచ్చినాయి. మీషో నుంచే తెప్పించాను అనమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత మనము కట్ చేసిన తర్వాత వాటరింగ్ ఇచ్చామంటే నెక్స్ట్ మళ్ళీ అయితే గ్రో అవుతాయి. చూసారా, సో ఇదన్నమాట. మనకి సిరియాక్, మా సైడ్ అయితే దీన్ని సిరియాక్ అంటారు. ఈ గాలిపటం వచ్చేస్తుంది, మీకు అడ్డంగా అనిపిస్తుంది, అడ్డం వచ్చేస్తుంది కదా వీడియోలో. గాలి బాగా వస్తుందా. సంక్రాంతి పండగ అంటేనే గాలిపటాలు కదా, ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ గాలిపటాలు వేస్తారనమాట, ఎగురవేస్తారు. సో మా అబ్బాయి అయితే ఎన్ని గాలిపటాలు కొన్నాడో అసలు. చూస్తారా,
ఏమమ్మో అతను గాలిపటం ఎవరిది అన్నది అన్నదా అయినా కొట్టాడన్న నిన్న ఒక గాలిపటం తెంపేసావంట మళ్ళీ కొడతాడు అవును ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది మా ఎక్కడుంది సో చూసారా మొత్తము ఆకు అయితే కూడా తెంపేశాను అనమాట సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ తడవకు అంటే ఈ టైంకి వచ్చిన ఫస్ట్ హార్వెస్ట్ ఇది సో దీని నిండుగా మనకు వచ్చిందనమాట సో ఇదైతే మనము ఎగ్ వేసుకునేస్తే మనకి ఎలాగో సరిపోదు ఇది కొంచెమే కాబట్టి ఇంకొక బౌల్కి వేసుకున్నాం అనుకోండి ఇంకొక టబ్కు వేసుకొని ఉంటే కన్నా ఇంకొక 2 టబ్బులకి అయితే కంప్లీట్గా ఒక రోజు తాలింపుకి అయితే సరిపోతుంది కానీ ఒకటే వేసాను కాబట్టి ఓకే ఇట్స్ ఓకే ఈరోజు అయితే ఇది ఎగ్ వేసి చేసుకుంటాను అనమాట సో ఇదండి ఈరోజుటి వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్